వందే మాత్రం సనాతన వజ్రాకి స్వాగతం. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. తప్పకుండా వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. కాస్త లెంత్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అయినా సరే చాలా ముఖ్యమైన అంశం కాబట్టి పూర్తిగా చూడండి. మీ మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకో ముఖ్యమైన గమనిక, డిస్క్లైమర్ ఏంటి అంటే, ఒకళ్ళకి మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, బట్ ఒకళ్ళకి ఓటు వేయండి, ఒకళ్ళకి వేయకండి అని చెప్పడానికి కాదు. ఓటు వేసే ముందు భారతీయులము అంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, ఇదంతా మా భారత భూమి, మేమంతా ఒక్కటే, మా ఐక్యత, భరత భూమి ఐక్యత ఒక్కటే అని నమ్మేవాళ్ళు, హిందువులము, సనాతన ధర్మం మాది అని నమ్మేవాళ్ళు ఖచ్చితంగా వారు ఓటు వేసే ముందు ఈ అంశాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని, ఏదైతే మంచిది అంటే మీ ఓటుని ఎలాగైతే ఈ దేశం కోసము, అంటే కేవలం దేశం అంటే దేశ ఐక్యత కోసము, దేశ భద్రత కోసము, అలాగే హిందువుల బాగు కోసము కూడా ఆలోచించి ఆ ఓటు వేయాలి. ఆ ఓటు అనేది అతి అద్భుతమైన, అతి ముఖ్యమైన ఒక ఆయుధం కాబట్టి అది సరైన మార్గంలో, సరైన పద్ధతిలో వాడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించే అంశాలన్నీ గుర్తుపెట్టుకొని మీ నిర్ణయం తీసుకోండి అని మనవి చేసుకుంటూ టాపిక్ మొదలు పెడతాను. పూర్తిగా ఎగ్జాస్టివ్గా కవర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇందాక అన్నట్టు లెందీగా ఉండొచ్చు, కానీ తప్పకుండా మొత్తం చూడండి. సో ముందుగా ఒకసారి ఆంధ్ర రాష్ట్రంతో స్టార్ట్ చేద్దాము. నీకెందుకయ్యా పాలిటిక్స్ అని మళ్ళీ అనుకునే వాళ్ళు ఉంటారేమో. ఇక్కడ పాయింట్ పాలిటిక్స్ కాదండి, సనాతన ధర్మం గురించి కానీ, హిందువుల గురించి కానీ, లేదా భారతీయుల ఐక్యత బయట నుంచి లేదా లోపల నుంచి కూడా ఉన్న సెక్యూరిటీ విషయాలు, ఆ భద్రతని ఎవరైతే కాపాడగలుగుతారో, ఎవరైతే పట్టించుకోరో అనేవి కూడా అందరికీ తెలియాలి. కాబట్టి ఇవి తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే భారతదేశ ఐక్యత, సనాతన ధర్మము ఈ రెండు ఈ ఛానల్కి చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి. సో ఆంధ్ర రాష్ట్రంతో స్టార్ట్ చేద్దాము. నేను అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే పోగేయలేదు, కాకపోతే ఇక్కడ మన అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల పరిస్థితి, లేకపోతే గుళ్ళ పరిస్థితి ఏమిటి. కొన్ని వర్గాల బలం చూసుకునో, అండ చూసుకునో మరి వాళ్ళ ఆగడాలు చేస్తున్నారు. ఇది ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా చెప్పాలంటే పాషండ మతాలు వీళ్ళు కొంతమంది అండగా ఉన్నారు అని చెప్పుకుంటూ కొన్ని చేస్తున్న విషయాలు ఉన్నాయి. అలాంటి న్యూస్ రిపోర్ట్స్ల కలెక్షనే ఈ స్లైడ్ అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే ఎన్ని గుళ్ళల్లో ఎంత ప్రాబ్లం జరిగింది ఇలాంటివి కూడా మీకు కనిపిస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, అంత అద్భుతమైన, అంత పురాతనమైన రథం కాలిపోతే లేదా విగ్రహాలు విరిగిపోతే కాదు, ఎవరో తెలియకుండా వచ్చి మతోన్మాదంతో విరక్కొట్టి వెళ్ళిపోతే, ఆ విగ్రహాలే కదా ఇంకోటి చేసుకోవచ్చు, రథాలే కదా మళ్ళా చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు ఇచ్చిన రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలు కానీ, వాళ్ళ నమ్మకాలతో కానీ పెద్ద పని లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగాయి, ఇలాంటి గుళ్ళు లేదా విగ్రహాల మీద దాడులు ఎన్ని జరిగాయి అన్నది అక్కడ మనకి కనిపిస్తుంది. అది చాలా షార్ట్గా నేను ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పదలుచుకున్నది. మిగిలిన సిచ్యువేషన్ ఏంటో ఈ పాటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని తర్వాత ఒకసారి తెలంగాణ గురించి చూద్దాము, తర్వాత పూర్తి భారతదేశము, లోక్సభ అనే అంశం కూడా చూద్దాము. ఇది ఒక అంశం అయితే, తెలంగాణలో ఏం జరుగుతుంది. Because there is a compromise with Asaduddin or MIM party and Congress party, so there is an understanding. అదండి, ఈయన మీరు ఆ పార్టీల పేర్లు కూడా వినే ఉంటారు. ఆ రెండు పార్టీల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈసారి ఒకళ్ళకొకళ్ళు పోటీగా కాకుండా ఆ పర్టికులర్ వాళ్ళే నుంచుంటారు అని చెప్పి అధికారికంగానో లేదా ప్రెస్ మీట్లో అఫీషియల్గా చెప్తున్నారంటే వాళ్ళ మధ్యలో పొత్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. కానీ పొత్తుంటే మనకేం ప్రాబ్లము, ఎంఐఎం వాళ్ళతో ఉండకూడదా అనే ఆలోచన కొంతమంది సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళకి రావచ్చు. అయితే ఏం జరుగుతోంది, లేదా ఆ చెయ్యి ఏదైతే ఉందో అది తెలంగాణ మీద భస్మాసురుడి చెయ్యి పడినట్టు పడుతుందా
అనేది ఒకసారి ఆలోచించుకుంటే So ఇక్కడ అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూసినా మనకి ఒక క్లారిటీ వస్తుంది. హిందువుల విషయంలో పెద్దగా ఏమీ ప్రేమ లేదు, లేదా అభిమానం లేదు, లేదా గౌరవం లేదనాలో, లేకపోతే వీళ్ళకేముందిలే ఇన్నేళ్ల నుంచి పడుంటున్నారు అనో, లేదా వీళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది అనో మరి తెలియదు. కానీ మహాశివరాత్రికి మాత్రం పబ్లిక్ హాలిడే ఎగిరిపోవడం జరిగింది. ఈ నెల రోజులు కిందటి నెల జరిగిన పండగ, ఇంకో మతం వారి పండగ తీసుకుంటే దానికి మరి ఏదో హాఫ్ డే వెళ్ళిపోవచ్చనో తర్వాత వెళ్ళిపోవచ్చనో పర్మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. సరే, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఇక్కడ మహాశివరాత్రికి పబ్లిక్ హాలిడే తీసేయడము, లేదా ఆ టైంలో మీరు రావాలి, అది అవైల్ చేసుకోకూడదు అని అఫీషియల్గా చెప్పడం అనేది మరి హిందువుల పట్ల వాళ్ళకున్న భావం ఏంటి అన్నది కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట అందరూ. ఇదొక అంశం. దీని తర్వాత ఆ చెయ్యి మనోభావాలు లేదా వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయన్నది ఒకసారి చూస్తే, మరి పాపులర్గా లేదా చాలా బాగా మాట్లాడతారు అని పేరున్న ప్రముఖ నాయకులు కూడా మరి ఆ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల ఏమో, లేదా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ బుద్ధి కూడా అదే తోవలో ఉంటుందేమో మనకు తెలియదు. కానీ వాళ్ళ లాగే ఆ కాస్ట్ బేసిస్ మీద నార్త్ సౌత్ అని చెప్పి ఆ డివైడ్ చేయడం అనేది కనిపిస్తుంది. చాలా మందికి ఇందులో అంత ఇష్యూ ఏముందయా అనిపించచ్చు, కానీ ప్రజల మధ్యలో ఒక రకమైన డివైడ్ ఉంది 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 అన్నది బుర్రలోకి ఎక్కించే వంటి వ్యాఖ్యలే ఇవన్నీ. తెలంగాణ కేసీఆర్ का DNA बिहार, he belongs to Bihar. Yes, Kurmis, the caste, KCR caste belongs to Kurmis. They have migrated to Vijayanagaram to Telangana. So the Velma caste is from the outside. అసలు ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కానీ గెలవడానికి ఓడిపోవడానికి వాళ్ళ కాస్ట్, అంటే కాస్ట్ పాలిటిక్స్ జరిగితే పనికొస్తుంది, కానీ ఓడిపోవడానికే వాళ్ళ కాస్ట్ కారణము లేదా వాళ్ళ డిఎన్ఏ కారణము, అసలు అది చాలా డివైడ్ చేసే విధానము లేదా ఇన్సల్టింగ్ గా ఉండే విధానం అని కూడా అనుకోవచ్చు. What you're saying? Kurmis. In Bihar and Uttar Pradesh they are Kurmis. అయితే they have migrated to Vijayanagaram, Andhra. From there to here they have worked with Nizam. That is how they came to Telangana. They are Kurmis in Bihar. అయితే Bihar DNA से Telangana DNA better है. ఇది ప్రాబ్లం అండి. మీకు ఎవరైనా డిఎన్ఏ స్టడీస్ కానీ భారతీయులందరూ ఒకటా కాదా అని చూస్తే నార్త్ నుంచి సౌత్ దాకా, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా అందరిది సేమ్ డిఎన్ఏ అన్నది తెలిసే ఉంటుంది. అయినా కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం, సరే ఏదో రాజకీయ కామెంట్ చేయడానికి మాట్లాడేశారు అనుకుంటే, ప్రశ్న ఏంటంటే ఇటాలియన్ డిఎన్ఏ మదర్ ఆఫ్ తెలంగాణ ఎలా అయ్యింది? మరి బీహార్ డిఎన్ఏ ఓల్డే ఇక్కడికి వచ్చి ఏదో చేయకూడదు లేదా వాళ్ళకి సెట్ కాదు అన్నప్పుడు ఇటాలియన్ డిఎన్ఏ మదర్ ఆఫ్ తెలంగాణ ఎట్లా అవుతుంది అన్నది కూడా ఒక అద్భుతమైన ప్రశ్న అన్నమాట. సరే, ఇందాక అక్కడ అన్నాను కదా అని చెప్పి ఇంకొకళ్ళకి ఎవరికో సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నారేమో. ఇక్కడ కూడా హిందువుల గురించి పెద్దగా ఏమీ పెద్ద సింపతీలు, ఎంపతీలు, ప్రేమలు అవేమీ లేవండి. ఇక్కడ కూడా మైనారిటీ అపీజ్మెంట్ అనే కాన్సెప్టే జరుగుతుంది. హిందువుల మొహం మీద తిట్టినా సిగ్గు లేకుండా ఉంటారు అనే నమ్మకం అన్నమాట. జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపాలు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. అదండి, మీ పిల్లలు ఎవరైనా జై శ్రీరామ్ అంటే చెప్పాలంట, జై శ్రీరామ్ ఉద్యోగం ఇయ్యదు, కడుపు నింపదు, ఏమీ చేయదంట. మరి అంత పెద్ద గుడి కట్టి అంత టూరిజం జరిగి దాని నుంచి వచ్చే రెవెన్యూ అవన్నీ ఏం జరుగుతున్నాయో, పోనీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న గుళ్ళు, సరే తిరుపతి ఒకటి తీసుకున్న ఆ డబ్బుతో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో, సరే పెట్టదేమో మరి అన్నం, అది ఎవరికి పెట్టదో. మరి జై శ్రీరామ్ అంటే వాళ్ళకి మైనారిటీ అపీస్మెంట్ కుదరక వాళ్ళకి అన్నం దొరకదేమో మరి తెలీదు. కాకపోతే జై శ్రీరామ్ అనకూడదు, కానీ మీకు ఏదైతే చేస్తే మీరు పవర్లోకి వస్తారు అనే నమ్మకం ఉంటుందో అట్లాంటి పనులన్నీ చేసేయచ్చు అనమాట. అంటే బతుకమ్మని ఇన్సల్ట్ చేసినా పట్టించుకోక్కర్లేదు. హిందువులు ఆ బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో మమ్మల్ని చంపేస్తున్నారా కేవలం హిందువులుగా ఉన్నందుకు, ఇక్కడికి వచ్చి శరణు కోరితే వాళ్ళకి ఈజీగా ఉండడానికి సిఏఏ అనే ఒక బిల్లు పెడితే అది కూడా అపోజ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎట్ట సచ్చినా పర్లేదు, మనకు కావాల్సినవి మనకి జరగాలి.
हमने कहा था इलेक्शन के दरमियान అది हमेशा सेक्युलर रहेंगे, हमेशा आपका साथ रहेंगे। और आज मुल्क में जो माहौल है, जो मुल्क में एक माहौल है, जो तनाव है, एक बेचैनी है, ये हम पूरी तरह से समझते हैं। इसलिए केसीआर साहब ने पहले ही कहा था, इंसान को इंसान की तरह देखो, मजहब के नजरिए से ना देखो। అది రాంగ్ ప్లేస్ లో నుంచి చెప్తున్నారు అనుకుంటా, మనుషుల్ని మనుషుల్లాగా చూడండి, మతం పరంగా చూడకండి అని. ఎందుకంటే హిందువులు అయితే అట్టగే చూస్తారు, మరి సరే వాళ్ళ ఇష్టం, చెప్పాలి కదా. गरीब है तो गरीब की तरह देखो। इसीलिए 10 साल केसीआर साहब के सदारत में था, भाईचारा था, खुशहाली था। आज कई सारे ऐसे मसले हैं जिनको लेके आज हमारे माइनॉरिटी भाई थोड़े बेचैन हैं। వాళ్ళ మైనారిటీ భాయ్ బ్రదర్స్, వారి సోదరులు కొంచెం బేచాని, కొంచెం ఇబ్బందులు లేదా కొంచెం ఏమంటారు ఉద్రిక్తతకి గురవుతున్నారట. మరి న్యూస్ల్లో చూస్తేనేమో హోలీ పండగ చేసుకుంటే హిందువులే దెబ్బలు తిన్నారు, అదేదో కోటిలోనో ఇంకో చోట కూడా హిందువులే దెబ్బలు తిన్నారు. మరి వారి సోదరులు ఎందుకు అలాగా బేచైనీకి గురవుతున్నారో తెలీదు. पर आपसे वादा करते हैं, चाहे वो सीएए की बात हो, चाहे कोई और हमें अलग करने की, चाहे कोई और साजिश, कोई और ఏ అయినా సరే అడ్డుకుంటారు అని క్లియర్ గా చెప్పేసినారు. అంటే అక్కడ ఎంతమంది హిందువులు పాపం లోపలికి రావడానికి కష్టపడి శరణార్థులుగా అక్కడ ఉండిపోయి రెఫ్యూజీస్ గా కింద మీద పడి చస్తున్నా మనకి అనవసరము అని క్లియర్ గా చెప్పేశారనమాట. और भी रचाए दिल्ली में बैठने वाले उनका मुखालिफत करना, आपके साथ कांधे से कांधा मिला इंकोटी आप हमें मजबूत करते रहे। कायम किया था तेलंगाना आगे आने वाले दिनों में पूरे हिंदुस्तान में भी फिर एक बार पूरे हिंदुस्तान में भी एक और मैं आने वाली ईद का एडवांस मुबारकबाद भी देते हुए అదండి అడ్వాన్స్ ముబారక్ చెప్పాలి. జై శ్రీరామ్ అంటే మాత్రం మీకు ఉద్యోగాలు రావు, అన్నం దొరకదు, ఏం దొరకదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి అందరూ. ఇది ఇంకో అద్భుతం. అయితే స్టిల్ వాళ్ళు అట్లా చేస్తే ఏమిటి ప్రాబ్లము? సరే వాళ్ళకి ఏదో రాజకీయం కోసం పొత్తులు పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, ఎవరితో అయితే చెయ్యి కలుపుతున్నారో, ఎవరినైతే కారు ఎక్కించుకుంటున్నారో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఎట్లా గౌరవం ఇస్తున్నారు హిందువులకి లేదా దేశ ఐక్యతకి అనేది కూడా ఒకసారి చూడాలి. కొన్ని వీడియోలు పాతవి కూడా ఉండొచ్చండి, కాకపోతే దాని అర్థం ఏదో వాళ్ళ మనసులు మారిపోయినాయని కాదు, ఇంకా ఆ పాలిటిక్స్ చేసే విధానాలు అదే విధంగా ఉన్నాయి కాబట్టి పాతవైనా ఈ మధ్య వచ్చినవైనా బేసిక్ కాన్సెప్ట్ వాళ్ళది అట్టాగే ఉంటుందండి. ये देखे कि इन्हों राम मंदिर बोलते कि चंद्रशेखर राव बोले नहीं, राम मंदिर बोलने से पहले बदकम्मा बोल दिए, अब बोले बदकम्मा करो, गोल भागो, गोल भागो. అది అంటే కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా అందులో ఉన్న వ్యంగ్యం ఏంటి, సర్కాజం ఏంటి అన్నది కనిపిస్తుంది. ఏదో గుండ్రంగా పరిగెత్తాలి బతుకమ్మ అంటే అని చాలా కామెడీగా ఇన్సల్ట్ చేస్తూ అనడం జరిగింది. అయినా కానీ ఇందాక మీరు చూసినట్టుగా ఆ చేయూత అందించేవారైనా, కారులో లిఫ్ట్ ఇచ్చేవారైనా ఎవరైనా కానీ వాళ్ళకి అనవసరం అనమాట. అట్లాంటి ఇన్సల్ట్ ఏం జరిగినా పర్వాలేదు. తెలంగాణలో అతి ముఖ్యమైన, అంత గౌరవము, అంత ప్రఖ్యాతి చెందిన బతుకమ్మ పండగని అట్లా వ్యంగ్యంగా మాట్లాడినా మనకేం ఇబ్బంది లేదనమాట. అది సరే పోని, పండగల్ని ఎక్కిరిచ్చినారు, పర్వాలేదు. ఇది కూడా కొంచెం పాత వీడియో, దీని మీద కూడా చాలా కేసులు జరిగినాయి. బట్ జరిగింది ఏంటి అన్నది తెలియాలి, గుర్తు రావాలి, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇందులో చాలా క్లియర్గా ఆయన ఏదో, మరి ఆయన వర్గం అదేదో సపరేటు, హిందుస్థాన్ అంటే ఇండియా అనే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వింటూ వచ్చాను. సో ఆ హిందుస్థాన్ ఏదో సపరేటు, ఈయన చెప్తున్న వాళ్ళు ఎవరో ఏదో సపరేటు. మరి 15 నిమిషాలు ఇస్తే ఈయన చెప్తున్న వాళ్ళు హిందుస్థాన్ ఏదో చేస్తారంట. అరే హిందుస్థాన్ हम 25 कौड़ है ना. సో ఈ హిందుస్థాన్ కి ఆ హమ్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు అని చెప్తున్నారో మేము అని, వాళ్ళు హిందుస్థాన్ వాళ్ళు కాదా? వాళ్ళకి సంబంధం లేదా ఇండియాతో? तुम 100 कौड़ है ना. సో హిందుస్థాన్ సపరేట్, తుమ్ ఇండియా వాళ్ళందరూ సపరేట్ అనా దాని ఉద్దేశం?
ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत। అదండి. సరే పండగల్ని ఎక్కిరిచ్చినారు, మనం రాజకీయాల కోసం పర్లేదులే చేతులు కలుపుదాము, కారెక్కించుకుని తిప్పుదాము అనుకుంటే మరి 15 నిమిషాల్లో అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి ఏదో సంబంధం లేని కంట్రీతో మాట్లాడినట్టు, శత్రు దేశాలతో మాట్లాడినట్టు 15 నిమిషాల్లో చూసుకుందాం అన్నా కూడా కలుస్తాము అంటే మరి భారతదేశం మీద ప్రేమ అంటే ఐక్యత మీద, సెక్యూరిటీ మీద, లేకపోతే హిందువుల మీద, హిందువులుగా ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త పడాలి, ఆలోచించాలి. ఇది భయపెట్టడానికో ఏదో కాదండి, ఇలా జరుగుతున్నా ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళతో కొంతమంది పొత్తు పెట్టుకుంటున్నారు అన్నది తెలియడానికి. ఇక్కడ వాళ్ళు అని నేను సపరేట్ చేయట్లేదు, ఆ వ్యక్తి సపరేట్ చేసుకున్నదే. నేనైతే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియన్స్ అనేది చూడాలి. మరి సరే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. దీని తర్వాత అండి, ఇటీవలే రజాకార్ సినిమా వచ్చింది. ఎంతమంది రజాకార్ సినిమా చూసారో లేదో తెలియదు. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఆ దాయబడిన లేదా మన ఎవరికి చెప్పని చరిత్ర బయటికి వచ్చింది. తెలంగాణ ప్రజలే కాదు, భారతీయులందరూ చూడాలి. ఎంతగా మత ఉన్మాదంతో చాలా క్లియర్గా ఇంతమంది హిందువులని చంపారు, ఇవన్నీ అది కేవలం సినిమా కాదండి, అది హిస్టరీ సినిమా రూపంలో మనకి చూపించిన విధానము. సో అలాంటి రజాకారుల వారసత్వము అని చాలా గర్వంగా చెప్పుకుంటున్న వారితో కూడా కలిసి మరి రాజకీయం చేయడం ఎంతవరకు ఏమిటి అన్నది ఓటు వేసే ముందు దయచేసి ప్రజలు ఆలోచించండి. मजलिस इत्तेहादुल मुस्लिमीन गय्यूर मुसलमानों की जमात है। हिंदुस्तान के तोपों के सामने अपने सीनों को पेश करने वाले रजाकारों की जमात है। ఇదే ఆర్గనైజేషన్ కి చెందిన ఇంకొక ఆయనేమో మాకు రజాకార్లకు సంబంధం లేదన్నారు. మరి ఈయనేమో అదే రజాకార్ల వారసత్వము అని చాలా గర్వంగా ప్రజల్లో చెప్పారు. अरे अकबर ओवैसी तो सिर्फ 2-4 गोलियों के लिए अपने सीने को पेश किया है। मैं आबाद ने तो तोपों के सामने अपने सीनों को पेश किया था। मजलिस खत्म नहीं हुई, आज भी जिंदा। ఆ మజ్లిస్ అనేది ఖతం నయ్యుగా ఆజ్ బీ జిందా హే అంటే ఒక విధంగా చూస్తే ఆ రజాకారుల స్పిరిట్ అది అన్నది ఇంకా వాళ్ళలో బతికే ఉంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇది April 7th అండి, చాలా రీసెంట్, ఇదే నెలలో జరిగిందనమాట. ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు ఆయన నమ్మకాల బట్టి. సరే, అది ఆయన నమ్మకం ఉండొచ్చు, కాకపోతే దానిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది నేను ఇక్కడ క్లియర్ గా మీనింగ్ ఏంటి అనేది పెట్టాను. ఆయన అయితే అలాగే ఉంటారంట, మరి ఆయన నమ్మకం ప్రకారం ఆయన అలాగే ఉంటారంట. అది ఒకసారి ఆలోచించాలి ప్రజలు. दुनिया में रहेंगे तो गाजियों की तरह रहेंगे या फिर मौत आएगी तो शहादत को पसंद करेंगे. ఉంటే గాజీ అనే లాగా ఉంటారంట, అంటే వారి మతాన్ని నమ్మని వారి పైన యుద్ధం చేసే వారిలాగే ఉంటారంట, లేకపోతే మరణమైనా పర్వాలేదుట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలో ఒకసారి బయటికి వెళ్ళి లోక్సభ ఎలక్షన్లు కాబట్టి దేశం అంతా కూడా చూద్దాం. ముందు సరదాగా సౌత్ నుంచి మన తమిళ సోదరుల దగ్గర నుంచి ఒకసారి చూసి అట్లా మిగిలిన ఆ కూటమి మొత్తం దగ్గరికి మనం ఒకసారి వెళ్దాం. సో ఇది అందరికీ తెలిసినదే. ఈ తను యాక్టరో పొలిటీషియనో ఏమో ఒక సినిమా చూశాను. సరే, యాక్టింగ్ గురించి ఎందుకు లేండి కానీ ఇక్కడ చేసే నటనల గురించి చూద్దాము. అదేదో షోలోకి వెళ్ళి సనాతన ధర్మం అంటే డెంగీ లాంటిది, మలేరియా లాంటిది, కరోనా లాంటిది అంటే ఈయన తొత్తు ఇంకోటి ఉంటాడు, ఆయన వచ్చి ఏకంగా ఎయిడ్స్, HIV లాంటిది అనేసి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నాడు. ఇది ఆ ద్రవిడియన్ ఆ డివైడ్ చేసే ద్రవిడియన్ గజ్జి ఏదైతే ఉందో వీళ్ళకి దాని నుంచి పుట్టినదనమాట. సో అక్కడ ఫ్లాప్ యాక్టర్ బేసిక్గా సనాతన ధర్మం అనేది నిర్మూలించాలి అని చాలా పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఈ పార్టీ ఎవరైతే ఈ ద్రవిడియన్ ఫిలాసఫీతో దేశాన్ని విడగొట్టాలి, తమిళనాడుని విడగొట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చెయ్యి కలిపిందనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. நிகழ்ச்சிக்கு பெயரிடுங்கள், அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். అదండి, విన్నర్గా డెంగ్యూ, మలేరియా, కరోనా అనే ఎదవ కంపారిజన్లన్నీ చేశాడనమాట. వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఇది
పోలీసు వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లోంచో వర్డిక్ట్ లోంచో తీసుకున్న ఇదన్నమాట. సో 500 ఏళ్ల తర్వాత అంత వైభవంగా అయోధ్యలో రామ మందిరం జరిగి ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే తమిళనాడులో హిందువులు ఆ ప్రాణప్రతిష్ఠని లైవ్ టెలికాస్ట్ చేసుకుంటాము, మేము దాన్ని ఒక సంబరంలాగా జరుపుకుంటాము అంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ విషయం కోర్టు దాకా కూడా వెళ్ళింది. సో పర్మిషన్ ఇవ్వక ముందు, అంటే కోర్టు దాకా వెళ్ళక ముందు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, వెళ్ళాక ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు అనేది ఈ పోలీస్ అఫిడవిట్లో మనకి కనిపిస్తుంది అనమాట. అంటే సింపుల్గా కనీసం పండగలు కానీ లేకపోతే హిందువులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు శ్రీరామ మందిర లేదా ఆ విగ్రహం ప్రాణప్రతిష్ఠని కూడా అసలు సంబరంగా జరుపుకోనివ్వకూడదు అనే అంత ద్వేషం ఆ వాళ్ళ మూలాల్లో ఉంది. అదే ఆ కూటమి మూలల్లో కూడా అదే ఉంది. దీని తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఇందాక వ్యక్తి తొత్తు ఎయిడ్స్ హెచ్ఐవి అని కంపేర్ చేశారో ఇతను ఏమంటాడంటే పబ్లిక్ లో ఇండియా అసలు నేషనే కాదు, తమిళనాడు సపరేట్ నేషన్ అంట, కేరళ సపరేట్ నేషన్ అంట, ఇవన్నీ సపరేట్ నేషన్లు అంట. ఈ నేషన్ల యూనిటీ, ఈ నేషన్స్, ఈ రాష్ట్రాల గురించి మాట్లాడుతూ కంపారిజన్ ఎంత దరిద్రంగా చేశాడంటే కిచెన్ వాటర్ ఉంటుంది, టాయిలెట్ వాటర్ ఉంటుంది, మనం టాయిలెట్ వాటర్ని కిచెన్లో వాడం కదా అని మరి ఆ రాష్ట్రాల మధ్యలో ఉన్న ఐక్యతని ఇన్సల్ట్ చేశాడా, ఆ రాష్ట్రాలనే ఇన్సల్ట్ చేశాడా, పూర్తి భారతదేశ ఐక్యతని అవమానించడం జరిగిందా అన్నది ప్రజలు ఆలోచించాలి. நல்லா புரிஞ்சுங்க. இந்தியா எப்போதும் ஒரு நாடு அல்ல. అది ఇండియా ఒక నాడు, వాళ్ళలో నాడు అంటే కంట్రీ నేషన్ టైప్ మీనింగ్ వస్తుంది. సో అసలు నేషనే కాదుట ఇండియా. ஒரே நாடுனா ஒரே மொழி, ஒரே பண்பாடு, ஒரே கலாச்சாரம் இருந்தால் ஒரு நாடு. ఇండియా ఎవడు చెప్పాడండి? వేరే కంట్రీలకు ఎప్పుడైనా బయటికి వెళ్ళి చూసాడా ఈ మనిషి? ఒకటే భాష ఉంటేనే కంట్రీ అవుద్దంట. నాడల్ల ఇండియా துணை கண்டம், சப் கான்டினென்ட். என்ன காரணம்? సైంటిస్ట్. இங்க தமிழ் ஒரு தேசம் ஒரு நாடு, மலையாளம் ஒரு மொழி ஒரு தேசம் ஒரு நாடு, ఒరియా ஒரு தேசம். అంత విడది సమ్ముకు దొబ్బాలనే ఆలోచన కాకపోతే ఇంకేది కాదండి ఇది. ஒரு மொழி ஒரு நாடு. அப்ப இத்தனை தேசிய இனங்களையும் சேர்த்தால் இந்தியா. So India is not a country, it is a subcontinent. సంతోషం. ఇంక పల్వేరు పలకవలకగా కాన్స్టిట్యూషన్ ని అవమానించడం జరిగింది. భారతదేశం కోసం, స్వాతంత్రం రావడం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని అవమానించడం జరిగింది చాలా క్లియర్ గా. వీళ్ళతోటి ఆ చెయ్యి చేయగలిపింది. ఆ చెయ్యే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఆ చెయ్యి చీపురు కట్ట కూడా తీసుకుని ఊడుద్దాం అనుకుంటుంది నార్త్ లో, అది కూడా కలిసిందనమాట. పண்பாடு உண்டு. தமிழ்நாட்டுக்கு வந்தா ஒரு பண்பாடு, கேரளாவுக்கு வந்தா ஒரு பண்பாடு, டெல்லிக்கு மணிப்பூர்ல நாய்கறி சாப்பிட்டாங்க சொன்ன பாரதி உண்மைதான், இன்னமும் சாப்பிட்டு இருக்காங்க. அது ஒரு பண்பாடு. எல்லாம் மனசுதான காரணம், எல்லாம் மனசுதான காரணம். வாட்டர் டேங்க்ல இருந்து வாட்டர் வரும், சமையக்கட்டுக்கு வரும், சமையக்கட்டு தண்ணியை பிடி டாய்லெட்டு போவோம், அங்க போய் பிடிக்க மாட்டோம். என்ன காரணம்? உளவியல் ரீதியாக பிரச்சனை. అసలు కిచెన్ వాటర్, టాయిలెట్ వాటర్ సందర్భము, కంపారిజన్ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వచ్చింది? అలా వచ్చింది అంటే ఆ మనిషి మనోభావాలు, ఆ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ஒண்ணுதான், ஆனா வருகிற இடத்துல வேறுபாடு. ரெண்டையும் அங்கீகரி. போல இந்தியாவில் காஷ்மீரில் ஒரு பண்பாடு ఆడెవడో బీఫ్ తింటే మీకు ஏற்றுக்கொள்ள மாட்டோம். ఇది కూడా అదే రోజుల్లో జరిగిన ప్రచారాల్లో ఈ మనిషి మాట్లాడింది అనమాట. ఈయనకి ఏదో సపరేట్ రామాయణం ఉంది, ఈయనకేదో సపరేట్ రాముడు ఉన్నాడు అన్నట్టుగా వేరే వాళ్ళందరూ అంటున్న జై శ్రీరామ్ని ఛీ ఇడియట్స్ అన్నాడు అనమాట. వీళ్ళేమంటే మనకేంది అని వేరే రాష్ట్రాల వాళ్ళు అనుకుంటారేమో, అదేదో తమిళనాడు ప్రాబ్లం అని. అదే వాళ్ళ దరిద్రమైన ప్లాన్ అండి. అలా సపరేట్ చేస్తేనే ఇలా తగలడ్డింది హిందువుల పరిస్థితి. సో పూర్తిగా ఈ అలయన్స్ ఏదైతే, ఈ కూటమి ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళలో భాగం వీళ్ళు. వాళ్ళు అట్లా వాగినా వీళ్ళు ఏమీ అనట్లేదు, అయినా వాళ్ళతోటే కలిసి ఉన్నారంటే పూర్తి ఇండియా పట్ల ఈ వీళ్ళ ఉద్దేశం అదే ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. எனக்கு ராமாயணத்துல நம்பிக்கை இல்ல, ராமன் மீது நம்பிக்கை இல்ல, ஆனால் கதையை சொல்றேன். இதுதான் கம்பரானோம். ஐயா நின்னோடு 7 பேர் ஆனோம், 7 பேர் ஆனோம் தம்பினா. இன்னொரு குரங்கை 6வது சோதரராக ஏற்றுக்கொண்ட ராமாயணத்துக்கு பேர் தான் மனித நல்லிணக்கம் என்று சொன்னால் நீ சொல்ற ஜெய் శ్రీరామ్ ఛీ ఇడియట్. ఇదొకటైతే ఈ చెయ్యి పక్కన కర్ణాటకలో కూడా ఈ మధ్య భస్మాసురుడి హస్తం పడినట్టు పడింది.
అయితే అక్కడ రామేశ్వరం క్యాఫేలో ఒక బ్లాస్ట్ జరిగింది, అందరికీ తెలుసు. దాన్ని సిలిండర్ బ్లాస్ట్ అని వెనకేసుకొచ్చింది కూడా, వెనకేసే ఆ చేతితో దగ్గరుండి ఆ చెయ్యి మోసిందనమాట ఆ సిలిండర్ని. అయితే ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్లలో వీళ్ళకి దొరికింది ఏమిటి అంటే, చాలా క్లియర్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింకులు ఉన్న కొంతమంది, వాళ్ళిద్దరు పేర్లు కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఎవడో హుస్సేన్ అంట, ఎవడో అబ్దుల్ ఏదో అంట, వీళ్ళు చేసినారు. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. వీళ్ళు హిందువుల పేర్లు తీసుకుని అక్కడెక్కడో పోయి కోల్కత్తాలో ఎక్కడో ఉంటే బెంగాల్లో దొరికారు. ఇదంతా ఇన్వెస్టిగేషన్ అసలు జరగకముందే సిలిండర్ బ్లాస్ట్ అని చెప్పి ఆ సిలిండర్ గ్యాస్ కొట్టినట్టు ప్రజలకి గ్యాస్ కొట్టడానికి ప్రయత్నించిందనమాట. అదే అలయన్స్ లో భాగము. సో నేషనల్ సెక్యూరిటీ పట్ల వాళ్ళకున్న ఉద్దేశం ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీని తర్వాత ఇది కూడా అదే కర్ణాటక రాష్ట్రం అండి. పాపము ఈయన అక్కడ ఏదో పార్టీ ప్రెసిడెంట్ ఏదో అనుకుంటా, ఆ వెనక్కి తిరిగి ఆ దేశవ్యాప్తంగా ఏమంటారు దాన్ని, కంట్రీ ప్రెసిడెంట్ ఏదో పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేనో ఏదో ఆయన పేరు, ఆయన సైడ్ తిరిగి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి ఇటు తిరిగి భారత్ మాతకి జై అనిపిస్తాను అని చెప్పి అంటాడు. అంటే ఇండియాలో పుట్టి భారతదేశంలో పుట్టి ఎంత దరిద్రం కాకపోతే భారత్ మాతాకి జై అనడానికి మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ లో ఉన్న హెడ్ సైడ్ తిరిగి అయ్యా తప్పుగా అనుకోకండి అయ్యా ప్లీజ్, నేను ఒక్కసారి భారత్ మాతాకి జై అనిపిస్తాను వీళ్ళందరితోటి పాలిటిక్స్ కోసము అనే దరిద్రమైన సిచ్యువేషన్ లో ఎందుకు ఉండాలండి అసలు ఎవడైనా గానీ? దయవిಟ್ಟು ఖర్గే సాహెబರು ಅಪಾರ್ಥ ಮಾಡ್ಕೋಬಾರ್ದು, అపార్థం చేసుకోకండి. ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೀನಿ. ನೀವೆಲ್ಲರೂ ನಾನು ಹೇಳಿದಾಗೆ ಒಂದು ಮಾತನ್ನ ఆయన చెప్తే నేను అంటాను మీరు భారత్ మాతాకి జై అని నాతో పాటు అనండి అని చెప్పడానికి. అది దాని ముందు పర్మిషన్ తీసుకోవాలి. కాకపోతే భారత్ మాతాకి జై అనొచ్చా సార్ ప్లీజ్ మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదా అని చెప్పి. సో అదొక ఎత్తు అయితే, ఇది ఇంకో పార్టీ అండి. ఈయన హనుమంతుడు భక్తుడు అని చెప్పుకుంటాడు కానీ బయటికి హనుమంతుడు లంకని తగిలేసే సిచ్యువేషన్ ని కామెడీగా ఒక పొలిటికల్ సెటైర్ గా తీసిన దాన్ని మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది. కాశ్మీరీ హిందువులకి అరే ఇక్కడికి వచ్చినారా బాబు, వాళ్ళకి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి, ఉద్యోగాల గురించి ఉన్నప్పుడు మాత్రం క్లియర్ గా అపోజ్ చేస్తారు. ఇది పాజ్ చేసుకుని కుదిరితే పూర్తిగా చదవండి. ఇప్పటికే చాలాసేపు లెంత్ వచ్చింది వీడియో కాబట్టి కంప్లీట్ గా చదవట్లేదు, బట్ చాలా క్లియర్ గా వాళ్ళ స్టాండ్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఈ చీపురు కూడా అదే చేయితో పట్టుకుని ఏదో ఊడుద్దామని ప్రయత్నిస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ సో కాల్డ్ అలయన్స్ ఆల్సో డస్ నాట్ గివ్ ఎ డామ్ అబౌట్ హిందూస్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ అంశం తర్వాత అదే చీపురు పంజాబ్ లో కూడా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, ఆ ఫార్మర్ ప్రొటెస్ట్ల పేరుతోటి చాలా జరుగుతున్నాయి. బయట నుంచి టూల్ కిట్లు రిలీజ్ అయినాయి, ఇవన్నీ కూడా వచ్చాయి. అలాంటి లీడర్స్ లో ఒక లీడర్ ఆయన చాలా క్లియర్ గా మీకు వద్దంటే చెప్పండి మేము పంజాబ్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో కలుపుకుంటాం అని అంటుంటే ఆ మీడియా పర్సన్ ప్రశ్నిస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా అంటే క్లియర్ గా చేస్తుంది కదా అని అనడం జరిగింది. ఇటీవలే ఖలిస్తానీ ఆర్గనైజేషన్స్ కి చెందిన ఒక వ్యక్తి కూడా ఆ పార్టీకి మాకు లింకులు ఉన్నాయి అన్నట్టు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అది ఒకసారి పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడా. चले जाओ ਅਸੀਂ ਇੱਧਰ ਤਾਂ ਪੰਜਾਬ ਤਾਂ ਅਸੀਂ ਤੁਹਾਡਾ ਆਪਣੇ ਨਾਲ ਰੱਖਣਾ ਨਹੀਂ ਹੈਗਾ, ਅਸੀਂ ਫਿਰ పాకిస్తాన్ ਦੇ ਨਾਲ ਕਰ ਲੈਂਦੇ ਆਪਣੀ సంధి. పాకిస్తాన్ తో సంధి చేసుకుంటారంట. ఇప్పుడు ఈయన అడుగుతాడు పంజాబ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? సర్కార్ సపోర్ట్ కర్ రही है, बिल्कुल कर रही है, చేస్తుంది అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. దీని తర్వాత అండి వీళ్ళ పార్టీకి చెందిన సేమ్ ఇంకొక అతను, ఇది మీకు ఈ కేసు కూడా తెలిసే ఉంటుంది, చాలా గొడవలు అయినాయి అప్పుడు. సో ఇది కూడా ఒకసారి పాజ్ చేసుకుని క్లియర్ గా చదవండి. కావాలని హిందువులని టార్గెట్ చేసి, ఇన్ఫాక్ట్ ఆ ఛార్జ్ షీట్ లోను ఆ న్యూస్ లోను మీకు క్లియర్ గా కనిపిస్తుంది, హిందువులకు ఒక గుణపాఠం చెప్పాలి కాబట్టి ఇట్లా ప్లాన్ చేశాము అనే వ్యాఖ్య చేయడం కూడా ఈ న్యూస్ లో జరిగిందనమాట. నెక్స్ట్ దానికి కూడా వెళ్దాము. దీని తర్వాతది ఇది
ఇది బెంగాల్లో ఉన్న పార్టీ అండి, మీకు అందరికి తెలిసిందే. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి జై శ్రీరామ్ అని ఎవడైనా అరిస్తే అస్సలు నచ్చదనమాట. ఆ పార్టీకి చెందిన వాడు ఒకడు మొన్నటిదాకా కులాలు ఈ సోదంతా మాట్లాడి ఇప్పుడు రామ మందిరం ఏకంగా అపవిత్రమైపోయింది, ఎవడు వెళ్ళకండి అని చెప్తున్నాడు. అంటే ఏంలా క్లియర్ గా హిందువులను టార్గెట్ చేయాలి, హిందువులనే ఏదోటి అనాలి. বলতে পারবেন? তাহলে দেখুন হিন্দু ধর্মকে কত নোংরা জায়গায় নিয়ে গেল। ঠিক তেমনি ওই যে রাম মন্দির তৈরি হয়েছে, আমি মনে করি অপবিত্র রাম মন্দির আছে। అది అపవిత్రో అని క్లియర్ గా అన్నాడు అనమాట. ఆయన చెప్పిన కులగజ్జి మాటలు అవన్నీ ఆ సబ్ టైటిల్స్ లో ఉంటాయి, కానీ మొన్నటి దాకా ఎందుకు చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ కేం సంబంధం అని చెప్పి ఈరోజు సడన్ గా వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఎప్పటి నుంచి బ్రాహ్మణ అయ్యాడండి పూజలు చేయడానికి అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు వెళ్ళకూడదు హిందువులు అని చెప్తున్నాడు మందిరానికి. దీని తర్వాత ఈయన ఏ పార్టీలో ఉన్నాడు నాకు పెద్దగా తెలియదు, కానీ పాలిటిక్స్ లో ఉన్నాడని తెలుసండి. ఈ మధ్య సినిమాలు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ప్రకాష్ రాజ్ ఇతని పేరు. ఆ చంద్రయాన్ జరిగినా ఏడుస్తాడు, ఇండియాకి ఏదైనా బాగా జరిగినా ఏడుస్తాడు, మరి ఎక్కడ నొప్పి వస్తుందో తెలియదు. కానీ ఈ వ్యక్తి ఎవడైతే ఈ మధ్య జైల్లో ఉన్నాడు, ఏదో జరిగింది ఉమర్ ఖాలిద్ పేరు, ఈ మనిషి కాశ్మీర్ ని భారతదేశం ఆక్రమించింది అని వాగుతున్న వాడిని మై హీరో అని సిగ్గు లేకుండా ఈ మనిషి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఏదైనా అభిమానాలు అవి ఉంటే సినిమాలకు వెళ్ళి టికెట్లు కొని చూపించుకోండి, కానీ ఇట్లా కాశ్మీర్ ని భారత్ ఆక్యుపై చేసిందని వాగేవాడిని హీరో అనేవాడిని మాత్రం ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. This is the occupation of Kashmir by the Indian state, and I make it very apparent here. I'm not from Kashmir, but I believe that what is happening in Kashmir is in DMK minister. సో ఇదంతా ఒక ఎత్తు అయితే స్వయాన ఆ ఇండి అలయన్స్ అనే కూటమికి చెందిన వ్యక్తి చాలా క్లియర్ గా ఇండి అలయన్స్ పెట్టిందే సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి అని స్టేజ్ మీద క్లియర్ గా చెప్పాడనమాట. మొన్న నాకు ఒకటి అనిపించింది, ఈ ఇండి అలయన్స్ ఫుల్ ఫామ్ ఏదో ఇండియా అని ఎట్టారు, కానీ ఇండియా అని స్పెల్లింగ్ చూసి ఇండియా ఎక్కడుంటే అక్కడ విడగొట్టడం బై నేచర్ కాబట్టి వీళ్ళ పార్టీలో వీళ్ళే కొట్టుకుని చచ్చి ఆ ఇండియా అనేదాన్ని కూడా విడగొట్టుకుని ఏడుస్తున్నారేమో అని అనిపించింది నాకు. సో ఆ ఇండి అలయన్స్ పెట్టడానికి ముఖ్య కారణమే సనాతన ధర్మాన్ని నిర్మూలించడము అని వాళ్ళ మనిషే, అంటే ఆ పార్టీలకు చెందిన మనిషే చెప్పాడు. K. Ponmudi, who is a higher education minister in the DMK government, asserting that the formation of the opposition alliance was primarily aimed at opposing Sanatan Dharma. Listen in. అది అపోజింగ్ సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే ఆ ఇండి అలయన్స్ అనేది పెట్టారు. ஒரு சனாதன கொள்கைக்கு எதிர்ப்பாக உருவாக்கப்பட்டிருக்கிற கூட்டணி தான் இந்தியா. எங்களுக்குள் கருத்து வேறுபாடுகள் இருக்கலாம், ஆனால் இந்த சனாதனத்தை எதிர்க்க வேண்டும் என்பதிலே யாருக்கும் అది మంచి ఫ్రేమ్ అండి. ఆ ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళందరూ ఇదే బ్యాచ్ అనమాట. హిందువులు లేదా సనాతన ధర్మాన్ని అపోజ్ చేయాలా, సరే భారతదేశాన్ని ఎట్లాగే ఎదగనీయాలి అనే ఆలోచనలు వాళ్ళకు ఉండవనుకోండి, సరే అట్లీస్ట్ హిందూ పరంగా చూసుకున్న దాన్ని నిర్మూలించడానికో అపోజ్ చేయడానికో మంచి ఫ్రేమ్ అనమాట. అందులో ఉన్న మొహాలన్నీ గుర్తెట్టుకోండి. అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఈ కూటమికి చెందిన మోస్ట్ ఫేమస్ లీడర్ అన్నమాట ఈయన ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి భారత్ మాతని ఇన్సల్ట్ చేస్తూ మతపరమైన పనికిమాలిన స్టేట్మెంట్లన్నీ ఇచ్చి జైలుకు పోయాడో ఏదో కేసులు అయ్యాయి. అతని పేరు ఏదో పునియానో గినియానో ఏదో ఉంటుంది. అతన్ని ఈ ప్రముఖ నాయకుడు మీ దేవుడు గురించి ఏంది అది ఇది చెప్పండి అంటే అక్కడ హీఈస్ ద రియల్ గాడ్, నాట్ లైక్ శక్తి సంథింగ్ సంథింగ్ అనేదో ఆ తెల్ల జుబ్బా ఆయన వాగడం జరిగిందనమాట. సో ఈ రియల్ గాడ్ అంటే అర్థం ఏంటి అనేది ఈ మతోన్మాదం చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కొంతమంది ఈ మధ్య రీసెంట్గా వికారాలు అవన్నీ పొందిన వాళ్ళు మత సామరస్యం మా దగ్గరే ఉంది అని వాగారు, మత సామరస్యం మా దగ్గరే ఉంది అని. మరి ఈయనకి ఏమైనా సమాధానం వెళ్ళి చెప్పొస్తాడంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చెప్పి రమ్మనండి. వాళ్ళదే రియల్ గాడ్, నాట్ లైక్ శక్తి అని ఎందుకు అన్నాడో.
It's a real God. It's a real God. That's it. God revealed him as a man, human person, not like Shakti or this power. So we see in this. సో ఆయన చెప్పాడు, ఈయన విన్నాడు కూడా. Born like a man, born in हिंदू धर्म ఈయన వినేసి ఇప్పుడు ఈ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇది చాలా రీసెంట్. में शक्ति शब्द होता है. ఆ మధ్యలో పాజ్లో 2 ఎగ్జామ్లు రాసి ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ రావచ్చు. हम शक्ति से लड़ रहे हैं. राम అదండి, హిందూ ధర్మంలో ఒక శక్తి ఉందిట, లేదా శక్తి అనే పదం ఉందిట, దానితో వాళ్ళు పోరాడుతున్నారుట. మనకి శక్తి అంటే ఏమిటో తెలుసు, మనం స్త్రీ శక్తిని ఎలా గౌరవిస్తామో కూడా తెలుసు. సో మరి స్త్రీలకి గౌరవం ఇవ్వలేదా ఏకంగా, లేదా శక్తి ఆదిపరాశక్తి దీనికే గౌరవం ఇవ్వలేదా అన్నది కూడా ఒక్కసారి హిందువులు ఆలోచించుకోవాలి. దీని తర్వాత మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. ఒకటి, బయట కంట్రీ వాళ్ళు ఏం చేస్తున్నా ఇండియాకి అగేన్స్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలా. కాస్ట్, రిలీజియన్, రీజియన్, ఈ 3 బేసిస్ మీద భారత్లో పెంట చేయాలా, లేదా బయటికి వెళ్ళి మా దగ్గర ఏదో పెంట జరుగుతుందయ్యా అని చెప్పి అక్కడ ఉన్న యాంటీ ఇండియా ఫోర్సెస్కి హెల్ప్ చేయాలా. मंदिर का उद्घाटन हुआ. हिंदुस्तान की राष्ट्रपति आदिवासी हैं, उनको कहा गया कि आप राम मंदिर के इनॉग्रेशन में नहीं आ सकती. సరిగ్గా వర్ణ వ్యవస్థ ప్రకారం మాట్లాడుకుంటే ఆవిడ రాష్ట్రపతి అయిన తర్వాత ఆవిడ రాజు రాణి లెవెల్లో ఉందండి. సో సరే, అది కూడా కాంప్లికేటెడ్ ఇష్యూ అనుకుంటే క్లియర్గా అబద్ధం చెప్పడం జరిగింది, ఆవిడ్ని పిలవలేదు అని చెప్పి. సరే, मना कर दिया उनको. మనాకర్ది అసలు రావద్దని చెప్పినారంట ఆవిడ్ని. ఆదివాసి కాబట్టి రావద్దని చెప్పినారంట. पति को मना किया, क्यों? क्योंकि वो आदिवासी थी. इस वक्त बड़ी खबर मिल ఇది న్యూస్ లో रही है. राष्ट्रपति द्रौपदी मुर्मू को श्री राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के लिए आमंत्रित किया गया है. राम मंदिर निर्माण समिति के अध्यक्ष नृपेंद्र मिश्रा, అధ్యక్షుడు రామ్ మందిర్ నిర్మాణానికి సంబంధించిన అధ్యక్షుడు వెళ్ళి స్వయాన ఆవిడ్ని ఆహ్వానిస్తే కేవలం ఆవిడ ఆదివాసి కాబట్టి ఆవిడ్ని రావద్దన్న, కనీసం ఇన్విటేషన్ ఇవ్వడం మర్చిపోయారు అని ప్రశ్నించిన ఒక అర్థం ఉంది. ఆవిడని రావద్దన్నారు అనే ఒక ఫేక్ విషయాన్ని ప్రజల మధ్యలో ప్రచారం చేస్తూ ఎంత క్లియర్గా కాస్ట్ బేసిస్గా విడగొడుతున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ने उनको निमंत्रण पत्र सौंपा है. बीएचपी के नेताओं ने ఇంకొకటండి, ఈయన ఆ పెద్ద చెయ్యి అనమాట, చేతుల్లో పెద్ద చెయ్యి అనమాట. ఆయన చాలా క్లియర్గా మీరందరూ బయట నుంచి వచ్చారు, మీ ఆర్యులు, మేము ఇక్కడ వాళ్ళము అని చెప్పి క్లియర్గా డివైడ్ చేసి పడేశారు ప్రజలు. ఆయన ఏదో మూల, సర్లేండి వయసు బట్టి జోకులు ఎందుకు, కానీ ఆయన ఏందో ఇక్కడోడంట, ఆరియన్స్ ఎవరో బయట నుంచి వచ్చినారంట. అది దీనికి తోడు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి, అప్పుడెప్పుడో పాకిస్తాన్ సపరేట్ అవ్వడానికి పనికొచ్చిన మేనిఫెస్టోకి మంచి పోలికలు ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ వాళ్ళు అనాలిసిస్ చేసి పెట్టిన టేబుల్ అనమాట. అది ఒకసారి సరిగ్గా చదువుకోండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఫ్రీగా ఇచ్చేవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ నెత్తి మీద ట్యాక్సుల రూపంలో పడతాయి. వాళ్ళకి సంబంధించిన ఒక ప్రముఖ స్పోక్స్ పర్సనే చెప్పాడు, పెరుగుతాయండి ట్యాక్సులు, కొంచెం పెరుగుతాయి, అట్లా సెల్ఫిష్గా ఉంటే అట్లా ఇయ్యండి అని చెప్పాడు అనమాట. The viewers, the middle class viewers, are voicing the concern that it looks like if the Congress comes to power, the burden of all these schemes will come on us, the middle class. We'll be the ones who'll have to pay more taxes. What would you say to the middle class who are actually getting worried about this? Middle class will have more opportunities. Middle class will get more jobs. Today there are no jobs. ఒకసారి పోయి రీసెంట్గా వచ్చిన స్టడీలో అనాలిసిస్లో చూస్తే ఎన్ని జాబులు వచ్చినాయి, ఎకానమీ ఎట్లా పెరిగింది, సరే మళ్ళీ ప్రచారాలు చేస్తాను అనుకుంటారు కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నది చెప్పడానికి ఆ పాయింట్ తీసాను అనమాట. Taxes will not go up on them. Taxes may go up a little bit, but I don't think that's a major issue. Let's not worry about it. ట్యాక్సెస్ పెరిగినాయంట, పెద్ద ఇష్యూ కాదంట, ఆయనకు కాదేమో, ఉండగా అసలు. డోంట్ బి సెల్ఫిష్ అండి. ఎందుకు అట్లా సెల్ఫిష్గా ఉంటారు? మిడిల్ క్లాస్లో మెజారిటీ ఏ మతం వాళ్ళు ఉన్నారో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పేరుకి మిడిల్ క్లాస్ చూపించేది మిడిల్ ఫింగర్, సరేలేండి. Big heart.
పెద్ద గుండె చేసుకోండి, ఆ గుండెకి బొక్కబడుతుంది. And feel that somebody is going to take a 10 paisa out of you. అది That's not India. This is what you were saying. There is nothing wrong with it. बताए थे जो कांग्रेस लाने वाली थी. దీని తర్వాత దీంతో ఎండ్ చేద్దామండి. They are our brothers, they are our sisters, they are our nephews. कुछ एक्ट्स जो मैंने ఒకప్పుడు కొన్నేళ్ల క్రితము కొన్ని బిల్లుల యాక్ట్లు తీసుకోవడానికి ప్రయత్నించిందనమాట. అది ఎట్లా అంటే అది ఇంకా కంప్లీట్ గా ఒక్కొక్క స్టేట్ కి కాదు, పూర్తి భారత్ లో హిందూ సమాజం నెత్తి మీద ఆ చెయ్యి భస్మాసురుడి చెయ్యిలాగా పడినట్టే. అదేంటంటే ఆ కమ్యూనల్ వైలెన్స్ బిల్లో ఏదో. అంటే దానిలో ఏం జరుగుతుందంటే ఎక్కడ ఏ గొడవ జరిగినా ముందుగా మెజారిటీ అంటే హిందువులని జైల్లో పడేస్తారు. వాళ్ళ ద్వారానే ఆ గొడవ జరిగిందని బై డిఫాల్ట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు కాశ్మీర్కి వెళ్ళారు, అక్కడ ఏదో గొడవ జరిగింది అనుకుందాం, అక్కడ హిందువులు మైనారిటీ లెక్క ప్రకారం పాపులేషన్ అయినా సరే వాళ్ళనే లోపలేస్తారు ఫస్ట్. అది లాలో ఉన్న మ్యాజిక్ అనమాట. వాళ్ళు తీసుకొద్దాం అనుకున్న లా అది ఆగిపోయింది అదృష్టవశాత్తు, కానీ వాళ్ళ మెంటాలిటీ ఇంకా అదే ఉంది. అలాంటి పెంటలు ఎన్నో చెయ్యొచ్చు. बताए थे जो कांग्रेस लाने वाली थी, कम्युनल वायलेंस बिल लाने वाली. कम्युनल वायलेंस बिल में जहां पे भी कम्युनल राइट्स होती, द पर्सन हु वुड ऑलवेज बी हेल्ड गिल्टी वुड बी द मेजॉरिटी, i.e. हिंदू. आंखें खुली कि नहीं? అది దయచేసి హిందువులు కళ్ళు తెరవండి. बाहर आ गई ना आंखें. దీని తర్వాత అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటంటే రామ్ మందిర్ గురించి ఇంత వాగినోళ్ళు అప్పుడులో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీం కోర్టుకి అసలు రాముడు అనేదే అబద్ధము అని అఫీషియల్ గా ఆ చెయ్యి వాళ్ళు అఫీషియల్ గా ఒక అఫిడవిట్ ఇచ్చారు. అయినా సరే మేము ఫ్రీగా వచ్చే వాటి కోసము ఓటేస్తాం అనుకుంటే రేపు మీరు హిందువులు అన్నదే అబద్ధము, మీరు మనుషులు అన్నదే అబద్ధము, మీరే అబద్ధము అని చెప్పి శాంతం భస్మం. సో చాలా క్లియర్గా అఫీషియల్గా ఒక అఫిడవిట్ ఇచ్చారండి, రాముడు అనేది అబద్ధము అని చెప్పి. ఎంతమంది హిందువులు మరి ఆ విషయం తెలిసి కూడా నిర్ణయాలు తీసుకుంటారన్నది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే కాదు, ఇది కేవలం హిందువులనే కాదు, ఇందాక చూసినట్టు కాస్ట్ ఇట్లాంటి వాటి మీద వచ్చే రీజనల్ గా వచ్చే డివైడ్లు కూడా అంటే డివైడ్లు చేసే ఉద్దేశాలతోటే ఉంటారు. అదొకటే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా పెద్దగా అంటే చాలా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే బయట నుంచి కొంతమంది వారి నేతలు లేదా వారి బాసెస్ అని అనుకుంటే వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి బయట నుంచి వచ్చే దాళ్లను కూడా పెద్దగా పట్టించుకోరు. అది గత ముందు ఉన్న చరిత్రలో మనకి తెలిసిందే. There is nothing called radicalization, but our politicians, especially the Congress ones, don't have the courage to admit this. On the other hand, the Congress has ample courage to brand Hinduism as a terrorist religion, to hail Aurangzeb who killed 4.6 million Hindus, to coin the phrase saffron terror in just 30 seconds. In an age where Pakistan Zindabad turns into Naseem Sahib and IED turns into gas cylinder, in a way, I am relieved that the recent bomber of Rameshwaram Cafe was caught entering and praying at a mosque after he planted the bomb, because otherwise the Congress might have claimed that he was wearing a Hindu sacred thread kalava, so that our politicians could then have branded the entire act as perpetrated by Hindus or the RSS conspiracy. Exactly what they did in the wake of 26/11 ముంబై మీద అటాక్లు జరిగినప్పుడు కూడా ఆ కసబ్ అనే కుక్క వాడి చేతికి హిందువులు కట్టుకుని ఆ తాడు కట్టుకుని ఉండేసరికి 26/11 హిందువులు చేయించిన అటాక్ అని చెప్పి బుక్కులు ప్రచారం చేస్తే అదే అలయన్స్ కి చెందిన నేతలు ఆ బుక్ లాంచ్ కూడా చేశారు, దాన్ని ఎంకరేజ్ కూడా చేశారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ అండి, ఇంకా క్లోజ్ చేయొచ్చు ఈ వీడియో. ఇక్కడ ఆ ఇంటర్నల్ గా చేసే పెంట డివైడ్, హిందువులపై ఉండే క్లియర్ వివక్ష కూడా కాదు, హిందువులంటే ఉన్న ద్వేషం ఎలా అయితే మనం చూసామో అదొకటే కాకుండా ఎక్కడికి బయటికి పోయినా బయట ఎవడైనా సరే యాంటీ ఇండియా మాటలు, యాంటీ హిందూ మాటలు, ఇండియాకి ప్రాబ్లం క్రియేట్ చేసే మాటలు, చేష్టలు, పనులు ఏవి చేసినా వాళ్ళందరితోటి ఈ పర్టికులర్ ప్రముఖ నాయకుడు మీటింగ్లు పెట్టుకుంటుంటాడు. ఆ యాత్రల్లోనూ వాటిలలోనూ చేతిలో చెయ్యేసి వాళ్ళతో కదలడము, నడవడము అవన్నీ జరుగుతాయి. బయటికి వెళ్ళినా అయ్యే మీటింగ్లు జరుగుతుంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న డిఫరెంట్ అసోసియేషన్లు కానీ ఆ మనుషులు కానీ ఇలాంటి పనులే చేస్తుంటారు. వాళ్ళతోటి కలిసి అయ్యో మా దేశంలో ఏదైపోతుందా అని విషంగా అక్కడం తప్ప ఇంకోటి ఏం జరగదు. సో ఇలాంటి వాళ్ళతో కలిసి అంటే తెలియక అయితే అవ్వదు కదా, ఎందుకంటే ఇంత పెద్ద ఫేమస్ నాయకులైనప్పుడు ఆ మాత్రం అవగాహన
ఉండకుండా ఉండదు. అయినా కలుస్తున్నారంటే ఇంటెన్షన్స్ ఏంటి అనేది దయచేసి అర్థం చేసుకోవాలి. సరే, ఈ మతాలు, కులాలు, ఈ చిచ్చులు, రీజన్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ఇంటర్నల్గా ఏం జరుగుతుందని కూడా పక్కన పెట్టేస్తే, కనీసం బయట నుంచి ఎవడో వచ్చి మనల్ని తన్నకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే చాలా తెలివిగా, జాగ్రత్తగా ఆలోచించి, డెమోక్రసీ మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఓటింగ్ రైట్ అనేది చాలా జాగ్రత్తగా, తెలివిగా వినియోగించుకోవాలి అని చెప్పడానికి ఈ పూర్తి వీడియో చేయడం అనేది జరిగింది. ఇందులో మీకు కనిపించే డిఫరెంట్ అసోసియేషన్లో ఒక గమ్మత్తు చెప్తాను. ఇందులో ఒక అసోసియేషన్ ఉంటుంది, ఏదో అమెరికన్ హిందూ సంథింగ్ అని. వాళ్ళు సిఏఏ పెట్టకూడదు, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాకూడదు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు ఏదైతే అమెరికాలో ఉంటున్నారో దానిలో సిఏఏ లాంటి లా ఒకటి ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి లా కూడా ఒకటి ఉంది. అక్కడ పోయి చేసుకోవచ్చుగా, అక్కడే ఉంటున్నారు. ఇండియా మీదే పడి ఏడవాలి. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ప్రముఖ నాయకులు సపోర్ట్ కూడా ఇస్తారు. అందుకే మళ్ళీ చెప్పేది ఒకటి, హిందువులుగా సనాతన ధర్మ నిర్మూలన చెయ్యాలి అని తయారైంది అని చెప్పుకునే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. అలాగే యాంటీ ఇండియా, భారత్కి వ్యతిరేకంగా, భారతీయ భద్రతకి వ్యతిరేకంగా, భారతీయ ఐక్యతకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరితోటూ పొత్తులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి కూడా దయచేసి ఆలోచించి, దేశ భద్రత కోసము, దేశ ఐక్యత కోసము, హిందువులని రక్షించుకోవడం కోసము మీ ఓట్ని దయచేసి జాగ్రత్తగా వినియోగించుకోండి అని మనవి చేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి. దయచేసి కుదిరినంత మందికి షేర్ చేయండి, తెలివిగా నిర్ణయం తీసుకోమని చెప్పండి. భారతీయులము మేము అనుకునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ ఓట్ అనే అవకాశాన్ని వినియోగించండి అని చెప్పండి. ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి కుదిరినంత మందికి చేరేలాగా చేయండి. తప్పకుండా అందరూ పూర్తిగా చూశారు అని ఆశిస్తూ, కుదిరినంత మందికి షేర్ చేసి ఈ అవగాహన తీసుకొస్తారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. వందే మాతరం. జై శ్రీరామ్, జై భారత్.